ओम दुर्गे स्मृता हरसि भीतिमशेषचिन्तो स्वस्थे स्मृता मतिमतीव शुभां ददासि दार्ढ्यदुःखभयनिवारिणिकात्मधन्या सर्वोपकारकरणाय सदार्थचित्ता दारिद्र्यदुःखौघतमो निहन्त्रत्वत्पादपद्मं मयि सन्निधत्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. మన భారతదేశంలోని మన వేదములు, ఉపవేదములు, వేదాంగములు, శాస్త్రములు ఇవి విశేషమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా తెలియపరిచాయి. వాటిని తెలుసుకుని వాటిని ఎవరు ఏ విధంగా తెలుసుకున్నారు, ఏ విధంగా ఏ ఉపకారాలు లేకపోతే కార్యక్రమాలు లేకపోతే వాటి తాలూకా ఫలితాలని పొందారు అన్నటువంటిది మనకి పురాణాల్లోని, ఇతిహాసాల్లోని, అలాగే ఉపనిషత్తుల్లోని, శాస్త్రాలలోని, ఆగమాలలోని చెప్పబడ్డాయి. అలాంటిదే వైద్యశాస్త్రంలో విశేషంగా చెప్పబడినటువంటి ఫలాలలోని, ఒక ఫలం చాలా విశేషమైనటువంటిది అని చెప్పబడింది. దాని తాలూకా విశిష్టత ఏమిటంటే పూర్వజన్మ స్మృతి, అంటే పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. ఆ ఫలాన్ని చెప్పిన ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా దాన్ని స్వీకరణ చేస్తే ఆరోగ్యం, శారీరకమైనటువంటి రసాయన ఔషధం అంటే కెమికల్ అని కాదు అక్కడ అర్థం. ఆయుర్వేద శాస్త్రంలోని రసాయన ఔషధములు అంటే శరీరానికి తొందరగా, శరీరం అంతటా వ్యాపించి తొందరగా పనిచేసేటువంటివి రసాయన ఔషధములు అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రంలో అంటారు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఫలాలు, కొన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా అవి తీసుకున్నప్పుడు రసాయనంగానే పనిచేస్తాయి. అంటే శరీరాల్లో నాలుక మీద పెట్టి జీర్ణం అవుతుండగానే ముందుగానే శరీరానికి అంతటికీ కూడా వ్యాపించి దాని గుణాన్ని చూపించేటువంటి శరీరం లోపల, అవయవాల లోపల దాని తాలూకా గుణాన్ని చూపించేటువంటి శక్తి కలిగినటువంటి వాటిని రసౌషధములు అంటారు. అలాంటి వాటిలో విశేషమైనటువంటిది అమలకము అనేటువంటిది. అమలకం అంటే ఆయుర్వేద శాస్త్రంలో దాన్ని అమృతంగా భావించి దాన్ని ఉపయోగించి తీసుకుంటే శరీరానికి పుష్టి, కాయసిద్ధి, తపస్సు చేసుకునేవాడికి కావలసినటువంటి కాయసిద్ధి వేరు, యోగికి కావలసినటువంటి కాయసిద్ధి వేరు. అదే ఇంకొకరితో పోట్లాడడానికో దెబ్బలాడటానికో శరీరం పెంచుకునేటువంటి వాడికి కావలసినటువంటి కాయసిద్ధి వేరు. ఇక్కడ కాయసిద్ధి అంటే కేవలం ఆధ్యాత్మిక విషయంలోని సాధన చేసేటువంటి యోగులు, యోగశాస్త్రం ద్వారాగా సాధన చేసేటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి కావలసినటువంటి శారీరకమైనటువంటి కాయసిద్ధి ఏమిటి అంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాళ్ళు చేయరు, కానీ శరీరాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళు తీసుకోవలసినటువంటి ఆహారాన్ని ఆ లిమిట్స్లోని, ఆ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఏదైతే ఆయా నియమాలు, యుక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి. అంటే యోగికి ఇవన్నీ కూడా యుక్తముగా అయినటువంటి వాటినే, యోగ సాధనకి అయుక్తమైనటువంటి వాటిని కాకుండా యుక్తమైనటువంటివి అంటే యోగానికి సహకరించేటువంటి వాటిని మాత్రమే వాళ్ళు
ఆ పనులు చేయటం, దానికి తగినటువంటి ఆహార నిద్రాదులు వ్యవహారములు అవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పబడింది శాస్త్రంలోని. అందుచేత అలాంటి వాళ్ళకి కాయసిద్ధి కలగటానికి, పూర్వజన్మ స్మృతి కలగటానికి ఉపయోగపడేటువంటి వాటిల్లోని విశేషమైనటువంటి సాధన చేసినటువంటి వాళ్ళకి అది కాయసిద్ధి. లేదు నేను 10 మందితో పోట్లాడాలి, నేను వస్తాదన అవ్వాలి అనేటువంటి వాళ్ళకి కాయసిద్ధి ఫిజికల్గా ఉండాలి. 10 మందిని కొట్టగలగాలి, యుద్ధంకి వెళ్ళేవాడు ఉన్నాడు, వాడికి కాయసిద్ధి ఫిజికల్గా కావాలి, వాడు ఫిజికల్గా పనిచేయాలి. అంచేత వాడి శరీరం తట్టుకునేటువంటి విధంగా వాడు దానికి తగినటువంటి ఆహారం తీసుకోవడం, ఆ శరీరాన్ని పెంచుకోవడం, దానికి తగినటువంటి పనులు చేయటం జరుగుతుంది. వాడు ఒక సంసారం ఉన్నది, సంతానం కావాలంటే అది ఈ కాయసిద్ధి వేరు. దానికి తగినటువంటి విధంగా శరీరాన్ని పెంచుకోవడం, దానికి తగిన విధంగా లోపల అవయవాలు బాగుపడడానికి తగినటువంటి ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేసేటువంటి కాయసిద్ధి వేరు. అంచేత కాయసిద్ధి అంటే కేవలం శరీరం బాగా పెరిగిపోయి ఉండిపోతుంది పెంచుకోవడానికి అనేటువంటిది కాదు ఇక్కడ కావలసినటువంటిది. కాయసిద్ధి అంటే శరీరంలోని ఈ శరీరానికి క్షేమాన్ని కలిగించి దానికి ఏ రకమైనటువంటి అనారోగ్యం లేకుండా రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి దాన్ని కాయము అంటే శరీరం. ఆ కాయసిద్ధి కలిగించేటువంటి వాటిలోని అమలకము అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది భూమి మీద పుట్టింది. దాన్ని ధాత్రి అన్నారు. ధాత్రి అంటే ఉసిరికి కాయ. మనం ఏదైతే సర్వకాల సర్వావస్థల యందు మనం అజీర్ణ వ్యాధికి సర్వరోగ నివారణిగా, కంటి దోషాన్ని పోగొట్టడానికి సర్వరోగ నివారణిగా, కంటి దోషాలని పోగొట్టడానికి సర్వరోగ నివారణగా ఏదైతే మనం త్రిఫలాచూర్ణం వాడుతున్నామో అందులో ప్రధానమైనటువంటిది ఈ ధాత్రీ ఫలం. అంటే ఈ ఉసిరిక అనేటువంటిది లేకపోతే ఈ కాయానికి అపకారమే కానీ ఉపకారం జరగదు. మనం ఎన్ని రకాల ఔషధాలు వాడినా. అందుచేత ఉపకారి అయినటువంటిది ధాత్రీ అన్నారు. ధాత్రీ ఫలం అంటే ఉసిరిక ఫలం. ఇది మహావిష్ణువుతో సమానమైనటువంటిది. అందుకే కార్తీక మాసంలో విష్ణువుగా ఈ ధాత్రీ వృక్షాన్ని, అమలక వృక్షం అంటే ఈ ఉసిరిక చెట్టు కింద భోజనం విష్ణువుగా భావించి పూజ చేసి దాని కింద నీడలోని భోజనం చేయటం అన్నటువంటిది కూడా మనకి పురాణాల్లో చెప్పబడింది. అందుచేత అంత విశేషమైనటువంటి దేవతాశక్తి కలిగినటువంటిది, శరీరానికి విశేషమైనటువంటి రక్షణ ఇచ్చి పూర్వజన్మ స్మృతి జ్ఞానాన్ని కలిగించేటువంటిది ఈ ధాత్రి ఫలం అని చెప్పబడింది. దీంతో ఔషధంలో విశేషంగా ఔషధాలు తయారు చేస్తుంటారు. మనం చ్యవనప్రాశలేహ్యం అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి జనరల్ మెడిసిన్ ఔషధం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ దీన్ని అశ్విని దేవతలు చ్యవన మహర్షి అనేటువంటి ఒక మహర్షి గురించి ఈ ఔషధాన్ని, ఈ చ్యవనప్రాశని తయారు చేశారు. కాబట్టి ఆ అశ్విని దేవతలు సూర్యపుత్రులు, వాళ్ళు దేవతలకు వైద్యం చేసేటువంటి వారు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళనే అశ్వనులు అంటారు. వేదంలో కూడా అశ్వనులు అనే అంటారు, కానీ వాళ్ళు విడివిడిగా చెప్పరు వాళ్ళిద్దరు. నేను ఆ అశ్విని దేవతలు ఎవరైతే ఉన్నారో దేవతల్లో వాళ్ళు కూడా దేవతలే. ఆ అశ్విని దేవతలు వైద్యశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, పశుశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు. పశువులకి ఏ విధమైనటువంటి ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, గుర్రాలకి, ఏనుగులకి, లేకపోతే పక్షులకి, పందెం కోళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటికీ పొట్టేళ్ళు యుద్ధం చేసేటువంటి వాటికి, గశ్వాలకి, పరిగెత్తేటువంటి వాళ్ళకి, రాజులు వాడేటువంటి వాటికి, రథాలు నడిపించేటువంటి గుర్రాలకి, వీటన్నిటికీ ఏ ఏ రకాలైనటువంటి రోగాలు వస్తాయి, వాటికి ఏ విధమైనటువంటి శారీరక అనారోగ్యం కలుగుతుంటుంది, వాటికి ఏ విధమైనటువంటి వైద్యాన్ని చేయాలి, వాటికి ఏ విధమైనటువంటి తర్బీజు అంటే ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, ఎవరు వాడవలసినటువంటిది, ఏ లక్షణం కలిగినటువంటి పశువుని ఎవరు వాడాలి, అంటే ఆవు ఏ లక్షణమైనటువంటి గృహంలో ఉండాలి, లేకపోతే విడిగా పెంచుకునేటువంటి ఆవేళ గృహంలో ఉండేటువంటిది సౌమ్యమైనటువంటిది. ఈ ధేను అనేటువంటి దీనితో ఎప్పుడు పాలిచ్చినా ఎవరిని కొట్టకుండా, తన్నకుండా, బుర్రోపకుండా సౌమ్యంగా ఉండేటువంటి ఆవులు ఇళ్లల్లో ఉండడం, పూజింపబడేటువంటివి
అవి ఉన్నప్పుడు అక్కడ పొడిచే ఆవును పెట్టామంటే 10 మందిని పూజించేవాడిని కూడా పొడిచేస్తుంది. అంచేత అలాగే ఏ లక్షణం అయినటువంటిది ఎక్కడ ఉండాలి, ఏ ఆవుకి ఏ లక్షణం ఉంటుంది, ఏ పశువుకి ఏ లక్షణం ఉంటుంది, ఈ దున్నటానికి ఎలాంటి పశువులను ఉపయోగించాలి, వాటికి ఏ శిక్షణ ఇవ్వాలి, ఏ ఆహారం పెట్టాలి, ఇవన్నీ కూడా వైద్య శాస్త్రంలోనే అశ్వినీ దేవతలు తెలిసినటువంటి వాళ్ళు అశ్వనులు అన్నారు. ఆ పశు వైద్యం అంతా కూడా వాళ్ళకి అశ్వశాస్త్రం, ఆ గోశాస్త్రం అంతా కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ ద్వారాగానే భూలోకంలోకి వచ్చింది ఇది ఆ శాస్త్రం. అలాగే వైద్య శాస్త్రంలో కూడా అశ్వినీ దేవతల విశేషమైనటువంటి దేవతలకే వైద్యం చేసేటువంటి వాళ్ళు ఆ సూర్యుడికి ఏదో అధర్వణ వేదంలో ఎక్కడో చెప్తారు, ఆ సూర్యునికి 2 బాహువులు తెగిపోయి యుద్ధంలో అంటే వాళ్ళు స్వర్ణ బాహువులు అంటే బంగారంతో చేసినటువంటి 2 బాహువుల్ని సూర్యుడికి అతికారు అని చెప్పేసి శాస్త్రం చెప్తున్నది. స్వర్ణరేత దివాకర అందుకే ఆయన్ని బంగారు చేతుల వాడు అంటారు సూర్యదేవుణ్ణి. అందుచేత అప్పుడు సూర్యదేవునికి వాళ్ళు వైద్యం చేసినట్టుగా చెప్పబడుతున్నది, వాళ్ళు సూర్యపుత్రులు. అందుచేత ఏంటంటే అలాంటి అశ్వనీ దేవతలు ఒక మహర్షి కోసం ఈ ఉసిరికకాయను అందులో ఉపయోగించి, అందులో ఉసిరికకాయ ధాత్రీఫలము అనేటువంటిది లేకపోతే చవనప్రాశి లేహ్యమే లేదు. అందులో ప్రధానమైనటువంటిది ఆ ఉసిరిక అనేటువంటిది ఏదైతే ఉందో దాని తాలూకా గొప్పతనం ఏమిటంటే పూర్వం పచ్చళ్ళుగా పెట్టుకొని నిత్యం పగటిపూట తింటే వాళ్ళకి 60 సంవత్సరములు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముసలివాళ్ళుగా ఉండిపోవడం, మనం ముసలవకుండా ఉండిపోదామని చెప్పి ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు సంవత్సరం పొడిగినా తినేస్తే అలాగే ఎవడు ముసలైపోకుండా ఉండకపోవడం అన్నటువంటిది ఉండదు. వీడికి ఆయుర్దాయం తరుగుతూనే ఉంటుంది, ముసలతనం వస్తూనే ఉంటుంది, ఆ మరణం ఎప్పుడే సంభవిస్తుందో దానికే తెలియదు, వస్తూనే ఉంటుంది. కానీ అది కాదు కావాల్సింది, ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో ఏ రకమైనటువంటి రోగ నిరోధక శక్తి ఇవాళ రేపు మనం అంటున్నాం ఇమ్యూనిటీ పవర్ కోసం ఇవన్నీ వాడుతున్నామండి, ఇమ్యూనిటీ శరీరంలో జాగ్రత్తగా రోగ నిరోధక శక్తి కలగాలి అని. కానీ రోగ నిరోధక శక్తి కలగాలి అంటే యోగము, ఆహారము, తర్వాత ప్రవర్తన, మన ఆహార వ్యవహారాలు, ఎప్పుడు ఆహారాన్ని తీసుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, టైం టు టైం అన్నీ కూడా మనం చేస్తూ యోగ సాధన చేసి ఈ భక్తి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మన సైన్స్కి ఆరోగ్యానికి ఈ సైన్స్ అంతా కూడా ఆ చెప్పబడినటువంటి ఈ మడి ఆచారము, తడి, ధర్మము, ఆచరణ వీటిలోనే ఉన్నది సైన్స్ అంతా కూడాను. కానీ అది బయటి వాళ్ళు చెప్తే అది సైన్స్ అంటున్నాం, ఆధునిక సైన్స్ అంటున్నాం. లేదు మనం ఆచరిస్తే ధర్మశాస్త్రం, ధర్మాన్ని పాటిస్తున్నాడు వీడు, ధర్మశాస్త్రం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు, సనాతనం నుంచి ఋషుల దగ్గర నుంచి ఈ ఆచారం వస్తున్నది, ఈ ధర్మం నడుస్తున్నది అని చెప్పి పాటిస్తున్నారు అని చెప్పారు. అంతే తప్ప అందులో సైన్స్ ఉన్నదని తెలియదు. ఎంగిలి ఒకళ్ళు తింటే ఒకడికి ఉన్నటువంటి రోగాలు ఇంకోటికి వస్తాయి అన్నటువంటిది సైన్సులో డాక్టర్లో చెప్తారు. అంచేత ఇంకోటి ఎంగిలి ఒకటి తినకూడదయ్యా, అలా ఉండాలి అని చెప్తారు. అదే పూర్వం మనకేం చెప్పింది, అది అంటూ, ఇది ఎంగిలి అనేటువంటిది ధర్మశాస్త్రంలోనే చెప్పింది. అంటూ అంటే వండిన అన్నానికి తగిలినటువంటి పదార్థాలన్నీ కూడా అంటూ, ఏదైతే మనం నోట్లో పెట్టుకొని ఆ పదార్థంలో చేయి పెట్టామో అది ఎంగిలి అన్నటువంటిది శాస్త్రంలోనే చెప్పబడింది. అదే సైన్స్ ఇప్పుడేమో ఎంగిలి తినకంటున్నారు, అంచేత ఒకరి నుంచి ఒకళ్ళకి రోగాలు వస్తాయంటున్నారు. ఇలాంటివన్నీ పూర్వం నుంచి చెప్పబడినటువంటి అందులోని ఈ ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి బాగా పెరగాలి అంటే ఏ రోగం వచ్చినా ఇతరులకు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడికి వచ్చేస్తే ప్రమాదమే కదా. అంచేత ఎవరికి రాకుండా ఉండాలి, కాయసిద్ధి కలగాలంటే ఈ అమలకాన్ని శాస్త్ర ప్రకారంగా చెప్పిన ప్రకారంగా దానితో తయారు చేసుకొని, అమలకం అంటే ఉసిరికాయని దాన్ని తయారు చేసుకొని దాన్ని ఆహారంలో తీసుకోవాలి. మెడిసిన్గా తీసుకున్నప్పుడు మెడిసిన్గా, ఔషధంగా తీసుకునేటప్పుడు ఔషధ రూపంలో తీసుకోవాలి. దాన్ని ఆహారంలో తీసుకునేటప్పుడు ఆహారంగా తీసుకుంటే దేహానికి, శరీరానికి, స్త్రీలకి పురుషులకి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అది చేసేటువంటిది ఏమిటంటే శరీరంలో ముడతలు రానివ్వకుండా చేస్తుంది. అంటే ఎప్పుడూ కూడా శరీరం మీద ముడతలు అనేటువంటివి రాకుండా చేసేటువంటి శక్తి దానికి ఉన్నది. ఉష్ణాన్ని దాహాన్ని తగ్గించేటువంటి శక్తి దానికి ఉన్నది. సిట్రిక్ యాసిడ్ అంటే అందులో సిట్రిక్ పవర్ అంటే పులపదనం ఏదైతే ఉందో మామూలుగా ఉండేటువంటి పులుపు కన్నా ఈ ఉసిరికలో ఉండేటువంటి పులుపు శరీరానికి తొందరగా వ్యాపించి క్షణాల్లోని
దాహార్తిని తీరుస్తుంది అని శాస్త్రంలో చెప్పబడ్డది. కొన్ని ఔషధాల్లో దానికి అనుపానంగా ఎందుకు తీసుకోవాలంటే కొన్ని ఔషధాలు విపరీతమైనటువంటి దాహాన్ని కలిగిస్తాయి. ఆ దాహాన్ని అంటే అనుపానంగా దీన్ని ఈ ఉసిరికాయని అలాగే వేడి చేసేటువంటి పదార్థాలతో ఇచ్చేటప్పుడు ఉసిరికని ఆ ఎస్టి మధు అనేటువంటి దానివి కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కలిపి ఔషధాలుగా ఇస్తుంటారు. అందుచేత ఇక్కడ ఈవేళ మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఉసిరికాయ తిన్నందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది అన్నటువంటి విశేషం వేదాల్లోని పురాణాల్లోని ఇతిహాసాల్లోని తర్వాత ఉపనిషత్తుల్లో కూడా అది కథారూపంలో చెప్పబడ్డది. కాబట్టి మనం ఇవాళ దాని గురించి మనం ఇవాళ కొంత తెలుసుకుందాం. ఇంకా విశేషం ఏంటంటే ఈ ఉసిరికాయని చవన మనిషి కోసం తయారు చేశారు కాబట్టి అశ్విని దేవతలు దానికి చవనప్రాశిలేహ్యం అని చెప్పి పేరు వచ్చింది. అది మంచి ఇమ్యూనిటీ పవరు, తర్వాత రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటిది. అందులో ఉసిరికి చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పబడింది. అయితే ముద్గలుడు అనేటువంటి ఒక మహర్షి, ఆయన పూర్వం స్వర్గాన్ని కూడా వదులుకొని స్వర్గసుఖాలు వద్దు నాకు, నేను మళ్ళీ అక్కడ స్వర్గంలోకి వెళితే అక్కడ పుణ్యం చేసినటువంటి పుణ్యం తరిగిపోతే తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చేవలసి ఉంటుంది. అందుచేత పుణ్యం ఖర్చు అవ్వకూడదు, పుణ్యం మిగలకూడదు, పాపపుణ్యాలు ఏవి లేకుండా ఉండేటువంటి శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఆయన స్వర్గాన్ని కూడా తృణీకరించి అగస్త్య మహర్షి దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని కూడా ఆయన స్వర్గానికి వెళ్ళటానికి నీకు స్వర్గం సంప్రాప్తిస్తుందయ్యా అని చెప్పి దూర్వాస మహర్షి ఆయనకు ఒకనొకప్పుడు ఆశీర్వచనం చేస్తే ఆ ముద్గల మహర్షికి స్వర్గం నుంచి విమానం వస్తే ఆ విమానం ఎక్కకుండా పుణ్యం తరిగిపోతుంది కాబట్టి నేను స్వర్గానికి రాను, భూమి మీదే ఉండి ఇక్కడే తపస్సు చేసుకొని శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటాను నేను అని చెప్పి ఆయన ఇక్కడే ఉండిపోయాడు. ఆ ముద్గల మహర్షి ధర్మిష్ఠ, ఆయన యొక్క భార్య పేరు ధర్మిష్ఠ. ఆయన ఒక అరణ్యంలోని అలా తపస్సు చేసుకొని కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపం చేస్తుంటే కొన్నాళ్ళకి ఆ మహర్షికి ఒక కుమారుడు కలిగాడండి. ఆయన వేదాధ్యయనం చేశాడు, శాస్త్రాలు అన్నీ తెలుసు, తపస్సు చేసుకున్నాడు, యోగ సాధన చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ ముద్గల మహర్షికి భార్య ధర్మిష్ఠ, వారిద్దరూ కూడా ఆ అడవిలోని ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడే ఎప్పటి నుంచో అలాగే ఎన్నాళ్ళు బట్టో వాళ్ళు అక్కడ తపస్సు చేసుకొని కాలక్షేపం చేస్తుంటే వారికి సంతానంగా ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడు అంటే మాట రానటువంటి వాడు, అంధుడు, గుడ్డివాడు, మాట రానటువంటి కుమారుడు కలిగాడు వారికి. మహర్షులు కాబట్టి, దయామయులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని జీవరాశులతో పాటు వీడు కూడా పుత్రుడిగా పుట్టాడు, అయినప్పటికీ మనం సేవ చేయాలని చెప్పి వాళ్ళు మానవ సేవగా అన్ని రకాలుగాను ఈయనకి చక్కగా రక్షిస్తూ వచ్చి ఉయ్యాల్లో వేసి ఆ చంటిబిడ్డని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ అడవిలోని వీళ్ళ తపస్సు, వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చూసుకుంటున్నారు. అదే ప్రాంతంలోని ఒక రాక్షసుడు ఈ మహర్షి ఉండేటువంటి ఆశ్రమం ఉండేటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి ఒక గుహలోనే ఓ రాక్షసుడు తన భార్యతోని నివాసం ఉంటున్నాడు. ఆ రాక్షసుడు ఘటోదరుడు అనేటువంటి ఒక రాక్షసుడు తన భార్య అయినటువంటి తన భార్య పేరు, రాక్షసుని తాలూకా భార్య పేరు శూర్పాక్షి. శూర్పము అంటే చేట. ఆమె తాలూకా కళ్ళు ఎంత అందంగా ఉంటాయి అంటే రాక్షసుల తాలూకా ఆ రాక్షసి తాలూకా భార్య యొక్క కన్నులు చేటలాగా ఉంటాయట. అంటే రాక్షసుల ఆకారాలు, మానవుల ఆకారాలు, యక్షుల ఆకారాలు, గరుడ గంధర్వుల ఆకారాలు, అప్సరసల ఆకారాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారము, ఒక తీరిక, ఒక విధానం ఉంటుంది. ఆ లక్షణాలను అనుసరించే వాళ్ళు ఉంటారు. అంచేత ఆ గణం అంటారు దాన్ని. దేవగణమా, మానవ గణమా,
రాక్షస గణమా అని. మనది మానవ గణం. ఇతను రాక్షసుడు. ఈ ఘటోదరుడు అనేటువంటి రాక్షసుడు. ఇతను ఎలాగుండేవాడు అంటే ఒక పెద్ద కొండ ఉంటే ఎలాగుంటుందో అంత కడుపు ఉంటుందట ఈయనకి. అందుకు ఘటోదరుడు అన్నారు ఈయన్ని. అంటే రాక్షసుడు. వాళ్ళకి అదే అందం. వికృతంగా ఉండేటువంటి వాళ్ళే ఆ రాక్షసులు, పిశాచగణాలు. ఆ కొన్ని గణాలు ఏవైతే ఉన్నాయో అవి వికృతంగానే ఉంటాయి. అవి అంచేత భూతగణాలు అవన్నీ ఆ రూపంలో ఉంటే వాళ్ళకి అదే అందం. మనకి ఎలాగైతే ఇది అందం, అప్సరసలు అందం, వాళ్ళ అందం, దేవతల అందం, దేవగణ అందం. అంచేత ఈ ఘటోదరుడు అనేటువంటి ఈ రాక్షసుని తాలూకా భార్య అయినటువంటి శూర్పాక్షి వీరిద్దరూ కలిపి ఈ ముద్గల మహర్షి ఉండేటువంటి ఆశ్రమంలో, ఈయన అడవిలో ఆశ్రమం కట్టుకొని ఉంటే ఆ దగ్గరలోనే వాళ్ళెక్కడో ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ గుహలోనే వాళ్ళు ఉంటున్నారు. ఆ దారింట పోయే వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఆ రాక్షస ధర్మం ప్రకారంగా నరమాంస భక్షణ, దారింట పోయే వాళ్ళందరినీ తినేయటం, ఆ దారింట పోయే అడవిలో పోయేటువంటి ఆ జంతువులు ఏవైతే సంచరించేటువంటి జంతువులను తినటం, వాళ్ళ జీవితం అలా నడుస్తున్నది. రాక్షస గణం కాబట్టి, వాళ్ళు రాక్షసులు కాబట్టి వాళ్ళ జీవనోపాధి ఆ విధంగా నడుస్తున్నది, నడిపించుకున్నారు వాళ్ళు. ఈయన తపస్సు చేసుకుంటూ శాంతంగా ఈయన కాలం ఈయన భార్యతోని ఈయన ఇలా నడిపించుకుంటున్నారు. వాళ్ళకి ఒక సంతానం కలిగింది. ఆ రాక్షసులకి కూడా, ఆ గుహలో ఉండేటువంటి రాక్షస దంపతులకి కూడా ఒక సంతానం కలిగింది. వాళ్ళు కూడా ఆ పిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వాళ్ళ రాక్షస ధర్మం చేత వాళ్ళు ఆ పిల్లని బాగా పెంచుకుంటున్నారు. అలా వాళ్ళు జాగ్రత్తగా కాలం గడుపుతున్నారు. అదే సమయంలోనే ఒకానొక రోజు ఈ రాక్షసులు ఈ దారంటే ఎవరు పోతుంటారు, లేకపోతే ఏ జంతువు వెళుతుంటుంది, దాన్ని తెచ్చుకొని మాంసభక్షణ చేయటం అన్నటువంటిది, రుధిరపానం, మాంసభక్షణ, తర్వాత అశౌచం అంటే ఏమిటి, శుచిగా ఉండకపోవటం. భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోరు, పొద్దున్న లేచిన తర్వాత పళ్ళు తోముకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి వాళ్ళ ధర్మాలు, రాక్షస ధర్మాలు. అంచేత పరద్రవ్యాపహరణం, ఇతరులు ఎవరైనా వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అది తీసుకుపోవటం, విలువైన వస్తువులు గట్టా తీసుకుపోవడం, ఇవన్నీ రాక్షస ధర్మాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ధర్మాలు వాళ్ళకి అది దోషం కాదు. అందుచేత వాళ్ళు ఆ ధర్మాలు చేస్తారు. అందుచేత ఇలాగ ఏ ఆహారం దొరుకుతుంది, ఏ జంతువు దొరుకుతుందనో భార్య ఓ పక్క, ఈ ఘటోదరుడు అనేటువంటి ఈ రాక్షసుడు ఓ పక్క, ఆయన భార్య శూర్పాక్షి ఓ పక్క, వాళ్ళు పొద్దున్న లేచి ఆహారం వేటలో వాళ్ళు పోయేవారు. ఈ మహర్షి దంపతులు ఎంతసేపు పొలాలు ఏరుకోవడం, ఈవిడి తెచ్చి చక్కగా ఆ పొలాలు ఇంటి దగ్గర పెట్టి ఆ భర్తకి హోమంకి కావలసినటువంటి పొలాలు సమిధలు ఏర్పాటు చేయడం, అలాగే అక్కడి నుంచి మడిగా నీళ్లు తెచ్చుకోవడం ఆ దగ్గర ఉండేటువంటి సెలయేళ్ళలోంచి, అలాగే వీళ్ళు కలిగినటువంటి రాలినటువంటి ఆ అడవిలో పళ్ళు కాయలు తెచ్చుకోవడం, ఆ గింజలన్నీ ఏరి సంగ్రహించి దారితో వెళ్ళేటువంటి మహాత్ములు ఎవరైనా వస్తే వాళ్ళకి అన్నం పెట్టడం, ఇవన్నీ చేసేటువంటి వారు ఈ ముద్గలుడు అనేటువంటి మహర్షి, ఈయన భార్య అయినటువంటి ఈ ధర్మిష్ఠ అనేటువంటి ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ పని చేసుకుంటూ వీళ్ళలా ఉండేవారు. వీళ్ళకి సంతానం, మాట లేనటువంటి వాడు, గుడ్డివాడు, అంధుడైనటువంటి వాడు సంతానంగా ఒక కొడుకు పుట్టాడు. అక్కడ గుహలో ఉండేటువంటి రాక్షసులకి ఒక సంతానంగా ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు వీళ్ళు చక్కగా పెంచుకుంటారు. ఎవరికెవరికి సంబంధం లేదు, మనం చెప్పుకోవడానికి వీళ్ళిద్దరూ కావాలి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరిని కథలోకి వీళ్ళని చెప్పుకోవటం. అంచేత వాళ్ళ మట్టుకు వాళ్ళు వీళ్ళ మట్టుకు వీళ్ళు ఇలా కొంతకాలం గడుస్తుంటే ఒకనొక రోజు వీళ్ళు ఆహార నిమిత్తం ఈ రాక్షసుడి భార్య వెళ్ళి ఏది దొరకకపోతే ఏం చేసిందంటే తన రాక్షసులంతా కూడా వాళ్ళ దగ్గర రాక్షసమాయ అనేటువంటిది ఒక విద్య ఉంది. అది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించి ఇతరులను మోసం చేస్తూ ఉంటారు రాక్షసులు. రాక్షసమాయ అంటారు. సామాన్యులకి మామూలు ఈ భూత వైద్యం, దెయ్యాల వైద్యం కన్నా గొప్పది రాక్షసమాయని. రాక్షసుల మాయని ఎవడు కూడా సామాన్యులు ఎవరో కూడా వాళ్ళు పట్టుకోలేరు. అంచేదంతా నిజంగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అంతా కూడా రాక్షసమాయ. ఈ రాక్షసమాయ చేసి ఈ ముద్గల మహర్షి భార్య ఎక్కడికో వెళ్ళినటువంటి సమయంలోని, ఆవిడ ఇంటి దగ్గర లేనటువంటి సమయంలోని, ముద్గల మహర్షి ఎక్కడికో వెళ్ళినటువంటి సమయంలోని ఈ ఉయ్యాల్లో ఉన్నటువంటి ఈ ముద్గల మహర్షి యొక్క కుమారుడు ఎవడైతే ఉన్నాడో ఈ కుమారుణ్ణి తీసుకువెళ్ళిపోదాం, ఒకరోజు నరమాంస భక్షణ చేయడానికి బాగుంటుంది మా ఆయనకి నాకున్ను అని చెప్పి ఈ శూర్పాక్షి ఏం చేసిందంటే ఈ ఉయ్యాల్లో ముద్గల మహర్షి ఆశ్రమంలో ఉయ్యాల్లో ఉన్నటువంటి ముద్గల మహర్షి యొక్క కుమారుణ్ణి తీసేసి
ఈ రాక్షసుల తాలూకా కుమారుడిని ఈ ఉయ్యాలలో పడేసి ఆవిడ వెళ్ళిపోయిందండి, తీసుకొని వెళ్ళిపోయిందండి. మహర్షి తాలూకా కుమారుడిని ఈ రాక్షసి తీసుకొని వెళ్ళిపోయిందండి. ఇక్కడ గమనించవలసినటువంటి విశేషం ఏంటంటే, భ్రమింపచేయడానికి రాక్షసుడు అంటే రాక్షస మాయ చేత తన కుమారుడు తన దగ్గరికి ఎప్పుడైనా వచ్చేస్తాడు. మాయ చేసి ముందు ఈ పిల్లని మనం పట్టుకుపోవాలి కదా, ఉయ్యాల్లో ఉన్నటువంటి మహర్షి కుమారుణ్ణి. అంచేత అందాక వీళ్ళకి భ్రమ లేడు అనేటువంటి బాధ కలగకుండా ఉండడానికి రాక్షస మాయ చేసి వీళ్ళ కుమారుల్లాగే వాడిని తయారు చేసి ఆ ఉయ్యాల్లో పడేసి అసలు ముద్గలుడు అయినటువంటి మహర్షి యొక్క సంతానాన్ని పట్టుకుపోయింది ఆ రాక్షసి. పట్టుకుపోయి ఆ గుహలోకి వెళ్ళి ఆ భర్త చేతిలో పెట్టింది. ఇగోండి ఇవాడు మంచి ఆహారం తెచ్చాను, ఈ పిల్లాడు బాగున్నాడు, తింటే బాగుంటుందని. ఆయన చూశాడు, ఇదేమిటి ఇలాంటి పని చేసావు నువ్వు, రాక్షసుడు. ఆయనకి తెలుసు ఎవరెంతటి వాళ్ళు, వాళ్ళకి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని దెబ్బలు తగులుతుంటాయి, అక్కడి నుంచి వాళ్ళు కొన్ని జాగ్రత్తల్లో ఉంటుంటారు. అందుచేత ఆయన చెప్పాడు, ఆ ఘటోదరుడు అనేటువంటి రాక్షసుడు ఈ భార్య తెచ్చినటువంటి శూర్పాక్షి తెచ్చినటువంటి ఈ ముద్గల మహర్షి యొక్క కుమారుణ్ణి చూశాడు. చేతిలో పెట్టగానే కొంప ముంచేశావు నువ్వు, ఎలాంటి పని చేశావంటే నువ్వు మనం ఆ మహర్షి తాలూకా ఆగ్రహానికి శాపానికి గురైపోతావు సుమా. నువ్వు ఎవరిని తెచ్చావు అనుకున్నావు, నువ్వు ఎవరినో నరమాంసభక్షం కోసం ఎవరినో పిల్లల్ని తేలేదు, నువ్వు ఆ ముద్గల మహర్షి తాలూకా ఆ దంపతుల తాలూకా కుమారుణ్ణి తెచ్చేశావు నువ్వు. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మనం ముట్టుకోవడానికి కూడా సరిపోము. వెంటనే తీసుకుని వెళ్ళి ఈ ముద్గల మహర్షి యొక్క కుమారుణ్ణి తీసుకెళ్ళి ఆశ్రమంలో పెట్టేసి మన కుమారుణ్ణి మనకు తెచ్చేయి. అంత ప్రమాదమైన వస్తువుని ఆయన్ని తెచ్చావు నువ్వు, మహర్షి యొక్క కుమారుణ్ణి. ఆ మహర్షికి తెలిసిందంటే ఆయన శాపం పెట్టేస్తాడు. వెంటనే వెళ్ళి నువ్వు చేయవలసినటువంటి పనిదే అని చెప్పేసి భార్యని ఈ రాక్షసుడు ఆ మునికుమారుణ్ణి ఆవిడ చేతిలో పెట్టేసి భార్య చేతిలో పెట్టేసి శూర్పాక్షి నువ్వు ఇంకా ఏం చేసినా సరే మీ కుమారుని అక్కడ అప్పచెప్పేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి మన పిల్లల్ని తెచ్చేయి, నువ్వు చేయి ఆ పని చేయని పంపేశాడండి ఆ రోజు రాక్షసుడు. ఎప్పుడైతే పంపేశాడో అమ్మ ఆయన ఇంత విశేషం ఉందా అనుకొని ఈవిడేం చేసిందంటే ఈ ముద్గల మహర్షి ఆశ్రమానికి ఈ కుమారుని పిల్లల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉయ్యాల్లో పెట్టేద్దాం అని చక్కగా ఆ రాక్షస మాయ చేత ఉయ్యాల్లో పెట్టేసింది. కానీ అక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే ముద్గల మహర్షి అప్పటికే అతను అక్కడ కూర్చున్నాడు, ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడు. మహర్షి దంపతులు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. కూర్చొని ఈ రాక్షసుడు కుమారుణ్ణి ఏదైతే ఉయ్యాల్లో పెట్టిందో ఈ రాక్షసి ఈ కుమారుణ్ణి తీసుకొని ఒళ్ళో పెట్టుకొని వీడితో చక్కగా మాట్లాడుతూ తన పిల్లల్ని ఏ విధంగా చూసుకున్నాడో ఈ పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకొని ఆ మహర్షి తన తాలూకా తపశ్శక్తి చేత ఈ పిల్లల్ని ఎవడూ తీసుకెళ్లకుండా ఉండడానికి ఆయన కట్టుకట్టేశాడు ఆశ్రమం చుట్టూను. మంత్రప్రభావం తపశ్శక్తి చేత ఆశ్రమం దగ్గర వీళ్ళ పిల్లల్ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళగలిగిందే తప్ప ఈ రాక్షసి తన పిల్లల్ని తాను తీసుకువెళ్ళలేకపోయింది. రాక్షసమాయి ఎంత చేసి ఈ పిల్లంటే తన పిల్లల్ని తను తీసుకెళ్ళిపోదాం, భర్త చెప్పిన ప్రకారంగా మా కుమారుని మేము తీసుకెళ్ళిపోదాం అనుకున్నా సరే ఆమె తన కుమారుణ్ణి ఈ ఆశ్రమం చుట్టుపక్కలలోంచి తీసుకుని వెళ్ళలేకపోయింది. చాలాసేపు ప్రయత్నం చేసినప్పటికీ చేయలేక తిరిగి భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగున్నది ఆ మహర్షి ఏం చేశాడో కానీ మన పిల్లల్ని కూడా ఒళ్ళో పెట్టుకుని ఆడిస్తున్నాడు ఆయన చక్కగాను. అంచేత మనం మన పిల్లల్ని కూడా తెచ్చుకోవడానికి అవ్వలేదు, కానీ నువ్వు చెప్పిన ప్రకారంగా ఈ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఆశ్రమం చుట్టుపక్కల వదిలేసి వచ్చేసాను నేను అని చెప్పి ఆమె భర్తతో చెప్తే పోన్లే ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తాడు మహర్షి అనుగ్రహం. అంచేత ఇంకా ఆశలు వదులుకొని వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటున్నారు. ఈలోగా మహర్షి కొంచెం పెంచాడు, పెద్ద చేశాడు. ఏ వయసు వచ్చింది వాళ్ళిద్దరికీ నామకరణం చేసేటువంటి వయసు వచ్చింది, ఇద్దరికీ పేర్లు పెట్టేటువంటి వయసు వచ్చింది. అప్పుడు ఏం చేశాడు ఈ గుడ్డి పిల్లడు మూగవాడు అయినటువంటి తన పిల్లడికి ఈ రాక్షస కుమారుడికి కూడా అప్పటికే మహర్షి ఎప్పుడూ గమనించేశాడు రాగానే ఈ రాక్షస కుమారుడు ఇలా మాయ చేసిందని. అయినప్పటికీ కూడా ఆ మహర్షి తపోశక్తి చేత రాక్షసుని కూడా మంచివాడిని చేద్దాము అనేటువంటి భావన ఆయనకి కలిగింది. కాబట్టి మహర్షులు అలా చేస్తారు. మహర్షులు మహాత్ములు ఆ అదృష్టం కలిసి వస్తే చెడ్డవాడు మంచివాడు అవుతాడు. అంచేత ఏం చేశారు అంటే మహర్షి ఇద్దరికీ కూడా పేర్లు పెట్టారు, ఒకే రోజు నామకరణం చేశారు. ఈ దంపతుల మహర్షులు ముద్గల మహర్షి ఆయన భార్య ధర్మిష్ట కూడా ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచింది. వీరిద్దరూ పెంచి ఈ రాక్షస కుమారుడికి తన కడుపును పుట్టినటువంటి కుమారుడికి కూడా
ఇద్దరికీ 2 పేర్లు పెట్టారండి. ఈ రాక్షసుడి కడుపును పుట్టినటువంటి ఈ పిల్లడికేమో దివాకరుడు అని పేరు పెట్టారు. దివాకర అని పేరు పెట్టారు. దివాకర అని పేరు పెట్టారు. తన కడుపుని, ఋషుల కడుపుని ముద్గలుడు భార్యకి తనకి పుట్టినటువంటి తన కుమారుడికి నిశాకరుడు అని పేరు పెట్టారు. దివాకరుడు, నిశాకరుడు. అసలు అర్థాన్ని బట్టి చెప్పాలి అంటే రాత్రిని చేసేటువంటి వాడు ఎవరు అంటే సూర్యుడే. నిశాకరుడు అంటే సూర్యుడే. ఎందుకంటే పగలు ఆయన వెళ్ళిపోతే కదా రాత్రి అవుతున్నది. ఆయన వెళ్ళనంత వరకు కూడా రాత్రి అవ్వదు కాబట్టి నిశాకరుడు కూడా ఆయనే. రాత్రిని చేసేటువంటి వాడు ఆయనే చేస్తాడు. ఆయన వెళ్ళిపోతే కదా రాత్రి అవుతుంది. అంచేత నిశాకరుడు ఎవరంటే ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడే. దివాకరుడు అంటే పొద్దున్న సూర్యోదయం అవ్వాలి అంటే, రాత్రి వెళ్ళిపోవాలి అంటే ఈయన రావాలి. సూర్యుడు రావాలి అంటే దివాకరుడు పగల చేయాలి. పగల చేయటానికి ఎవరో సూర్యుడే రావాలి. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి పగలే. అంచేత దివాకరుడు, నిశాకరుడు అనేటువంటి సూర్యుని తాలూకా పేర్లు. అసలు నిశాకరుడు అంటే రాత్రి సంచరించేటువంటి వాడు చంద్రుడని, నక్షత్రాలు. లేకపోతే నిశాచరులు అంటే రాత్రి సంచరించేటువంటి వాడు చంద్రుడు అని. దొంగవాడికి నిశాచరుడు అనే, దోపిడీలు చేసిన వాడు నిశాచరుడే. అర్ధరాత్రి ఇప్పుడు తాకి తందనాలాంటి రోడ్డు మీద పడిపోయేవాడు నిశాచరుడు అనే పిలుస్తారు వాడిని కూడా. పిశాచాలు, దెయ్యాలు, భూతాలు రాత్రికి తిరిగేటువంటి అవన్నీ కూడా నిశాచరులే. అవన్నీ రాత్రులు తిరిగేవి. అంచేత మంచి సందర్భాన్ని బట్టి నిశాచర అంటే అక్కడ మంచి అర్థం చెప్పాలి. చెడు వాళ్ళు తిరిగేటువంటి సందర్భాన్ని బట్టి అయితే అక్కడ చెడ్డర్థాన్ని చెప్పాలి. అంచేత దివాకరుడు అనేటువంటి పేరు రాక్షస కుమారుడికి, అలాగే నిశాకరుడు అని తన కడుపును పుట్టినటువంటి కుమారుడికి ఈ ముద్గల మహర్షి దంపతులు పేర్లు పెట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉపనయనాది సంస్కారాలు చేయటానికి సిద్ధపరిచి వేదాధ్యయనం చెప్పడం, శాస్త్రాలు చెప్పడం ప్రారంభం చేశాడు వాళ్ళకి ఈ మహానుభావుడు ముద్గల మహర్షి. ఇద్దరూ చక్కగా కూర్చోబెట్టాడు ఇద్దరిని. అక్కడి నుంచి కూడా చిన్న చిన్న విద్యలన్నీ చెప్తుంటారు ఉపనయనం అయ్యే వరకు కూడాను. అవి చిన్న చిన్నవన్నీ చెప్తూ అప్పుడు ఉపనయనం అయిన తర్వాత వేద విద్యలు చెప్తుంటారు. అయితే ఈ నిశాకరుడు అనేటువంటి తన కుమారుడు, ముద్గలుడు కుమారుడికి బుద్ధిమాంద్యము, అంధత్వము, మూకత్వము, పుట్టుకతోనే అతను మూగివాడైన కారణం చేత, బధిరుడు అంటే గుడ్డివాడైన కారణం చేత అతను సరిగ్గా ఇతను చెప్పినటువంటిది ఏది కూడా అతను అర్థం చేసుకోలేక, లేకపోతే పూర్వజన్మ జ్ఞానం వల్ల, దురదృష్టం వల్ల అతను అర్థం చేసుకోలేకపోయి అతను చెడ్డగా ప్రవర్తించడం చేశాడు ఆ కుర్రవాడు. ఎవరు? నిశాకరుడు. ఈ దివాకరుడు అనేటువంటి రాక్షస కుమారుడు మాత్రం చక్కగా చదువుకుంటున్నాడు. మహర్షి చెప్పినటువంటి మంచి పనులన్నీ చేస్తున్నాడు. చక్కగా చదువుకుంటున్నాడు. మంచివాడిగానే ఉన్నాడు వీడు. రాక్షస కుమారుడిలా లేడు వీడు. కొన్నాళ్ళకి ఆ మహర్షికి ఋషులు ఏ పని చేసినా ముందు ఉత్తరోత్తర ఏం జరుగుతుందో తెలిసే చేస్తారు. వాళ్ళు చేసినప్పటికీ కూడా, తెలియక చేసినప్పటికీ కూడా ఉత్తరోత్తర జరిగేటువంటిది మంచే జరుగుతుంది, ముగింపు మంచిది ఉంటుంది మహర్షులు చేసినటువంటి దానికి. అందుకు ఆయన ఏం చేశారంటే ఈ పిల్లవాడి తాలూకా ప్రవర్తన బాగోలేక ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక అడవిలో వాళ్ళు ఉండేటువంటి అడవి ప్రాంతంలోనే పిల్లవాడిని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరిని? తన కుమారుండి నిశాకరుడు అనేటువంటి ముద్గల మహర్షి ధర్మిష్ఠ అయినటువంటి తన భార్య యందు పుట్టినటువంటి తన యొక్క కుమారుణ్ణి, అంధుడు మూగవాడు అయినటువంటి ఈ కుమారుణ్ణి, చెప్తే అర్థం చేసుకోలేనటువంటి ఇలాంటి మందబుద్ధి కలిగినటువంటి కుమారుణ్ణి, అలా పైగా చెడ్డ ప్రవర్త కలిగినటువంటి కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి అడవిలో ఉన్నటువంటి ఒక పాడుబడిపోయినటువంటి నూతిలో పడేసి పైన బండరాతి ఒకటి పెట్టి మూత వేసేసాడండి ఈ ముద్గల మహర్షి. తన యొక్క కుమారుణ్ణి నూతిలో పడతోసేసి బండరాయి పెట్టి మూత వేసేసి వచ్చేసాడు ఈయన. ధర్మిష్ఠ కూడా ఏమైందో పిల్లడు ఎక్కడున్నాడో ఏమిటో అని చెప్పి ఆవిడ కొన్నాళ్ళు బాధపడ్డాది. ఈ రాక్షస కుమారుని పెంచుకుంటున్నారు కాబట్టి వీడి వల్ల పుత్రుడు లేనటువంటి లోటు వల్ల అలా కాలక్షేపం చేస్తున్నారు. మనుషులు కాబట్టి వాళ్ళకి ఈ సంసార బంధాలు, వ్యామోహాలు
ఇవేవి ఉండవు, నిమిత్తంగా ఉంటాయి అంతే. అక్కడితో అది అయిపోయింది. ఆవిడ మర్చిపోయింది, ఈయన మర్చిపోయారు, నడుస్తున్నది, కాలం నడుస్తూనే ఉన్నారు. మరి ఈ నూతిలో పడిపోయినటువంటి వాడు ఏం జరిగింది అంటే, నూతిలో పడిపోయినటువంటి వాడు, పాడుపడిపోయిన నూతిలో అడవిలోని ఈయన పడేస్తే పడిపోయినటువంటి వాడికి ఒక చెట్టు కొమ్మకి చిక్కుపడిపోయాడంట. ఆ నూతిలో ఒక చెట్టు ఉన్నదండి. నూతిలో అనేకమైన చెట్లు పుట్టేస్తుంటాయి పాడుపడిపోయిన నూతిలో. అది ఎన్నాళ్ళు బట్టి పాడుపడిపోయిందో అందులో ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు కొమ్మకి చిక్కుపడిపోయాడండి. ఈ మునికుమారుడు కింద నీటిలో పడలేదు. ఆ చిక్కుపడిపోయిన కారణం చేత అలా ప్రాణం నిలబెట్టుకొని ఏదో ఆహార టైంకి ఏదో తడుగుతుంటారు కాబట్టి ఏదో ఫలం దొరికింది, పండో కాయో ఏదో దొరికింది ఆ చెట్టు కొమ్మకి. దాన్ని తిన్నాడు. తింటే ప్రాణం వచ్చినంత పని అయింది. ఏమీ లేనటువంటి వాడికి అసలే గుడ్డివాడు. అందులోని పాడుపడిపోయిన నూతిలో పడేసి మూత వేసేసిన వాడికి ఎక్కడున్నా ఒకటే, వాడికి అంధత్వం తెలియదు, తడుగుకుంటే కానీ తెలియదు. బయట ఉన్నా గుడ్డివాడే, ఏమీ కనిపించదు. నూతిలో ఉన్నా అంధకారం అయిన కోపంలో ఉన్నా అంధకోపం అందులో ఉన్నా సరే ఏమీ తెలియదు. కానీ అతను ఇది ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అనుకోలేదు. ఏదో ఇందులో పడేశారు, ఇందులో ఉండిపోయాను తప్ప. ఇది నీటిలో పడిపోతే చచ్చిపోతాం ఇలాంటిది ఏమీ అతనికి ఉండదు. ఆ చిన్న వయసు కూడా ఆ పళ్ళు, ఆ కాయలు రోజు ఆ కాయలు తింటూ ఉండేవాట. ఆ నూతిలో పాడుపడిపోయిన నూతిలో ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క ఫలాల్ని రోజు ఆయన తింటూ ఉండేవాడు. తిని కొంచెం దిగువకు వెళ్ళి ఆ ఏదో పట్టుకొని అలా వెళ్ళేసరికి కాస్త నీళ్ళు తగిలేవి, మళ్ళీ ఆ నీళ్లు కాస్త తాగి మళ్ళీ అలా ఉండేవాడు. ఉసిరికాయ ధాత్రీ ఫలం తింటే విశేషం ఏమిటి అంటే ఇంకా నీళ్లు తాగాలి అనిపిస్తుంది. అది అమృతంతో, నీళ్లలో ఉండేటువంటి దోషాన్ని పోగొట్టి అమృతంతో సమానమైనటువంటి ఈ రుచిని కలిగించేటువంటి శక్తి ఆ ఉసిరికాయకు ఉన్నది. ఉసిరికాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ఒక విధంగా ఉంటాయి, ఉత్తిగా మామూలుగా ఉత్తప్పుడు తాగినటువంటి నీళ్లు ఒకలా ఉంటాయి. నీళ్లలో గుణాన్ని మార్చేటువంటి శక్తిని, అమృతాన్ని కలిగించేటువంటి శక్తి, అమృతంగా తయారు చేసి రుచి కలిగించి ఆ రుచిని ఆస్వాదించి ఆ నీటిని శరీరం అంతటికీ సర్దేటువంటి శక్తి ఆ ధాత్రీఫల రసాయనంలో ఉంది. అందుచేత ఆ ఉసిరికాయ తింటూ ఆ నీళ్లు తాగడం ఇలాగా 10 సంవత్సరాలు గడిపాడండి ఆ కుర్రవాడు. ఆ అంధకార కోపంలోని ఆ మూత వేసినటువంటి నూతిలోనే ఉండిపోయాడు గుడ్డివాడు, మాట రానటువంటి వాడు. మరి ఏం చేస్తాడు? ఎవడైనా ఏం చేస్తాడు? జీవం ఇచ్చాడు భగవంతుడు, ప్రాణం తీసేయలేదు, ప్రాణం నిలబెట్టాడు. మరి ఆహారం ఏదో సంపాదించుకోవాలి కాబట్టి అక్కడ దొరికింది కాబట్టి వాడు జీవించగలిగాడు. 10 సంవత్సరాలు జీవించాడండి. అలాగా 10 సంవత్సరాలు జీవిస్తూ ఉంటే 6 మాసాలు అయిందండి. ఈ కాయ తినటం, అందులో ఉండటం, ఆ కాయ తినటం, అందులో నీళ్లు తాగటం. వాడి విశేషం అది, గొప్పతనం అది. ఉసిరికాయ సంవత్సరం పొడిగినా దొరుకుతుందా? దొరకదు. ఆ దొరికినప్పుడు 6 మాసాలు ఉంటుంది. చైత్రమాసం చైత్రామలకం అన్నారు. అంటే కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, చైత్రం అంటే 7 మాసాల వరకు కూడా ఉసిరికాయలు కాస్తాయి. కానీ అన్ని చెట్లకి కాయవు. చైత్రామలకం అమృతంతో సమానం అన్నారు. చైత్రమాసంలో కానీ ఉసిరికాయ దొరికిందా ఆ ఉసిరికాయ అమృతంతో సమానం అన్నారు. అంటే అంత గుణాన్ని ఇస్తుంది. సాధారణంగా మనకి కార్తీక మాసం నుంచి ప్రారంభమవుతాయి ఉసిరికాయలు. ఉసిరి చెట్టు పూజ చేసినప్పుడు కాయ పడుతుందా? ఆ కాయ పడితే దాని మీద దీపం పెట్టి ఉసిరికి చెట్టు కాయ మీద దీపారాధన చేసి దానం చేద్దాం, ఉసిరికాయతో దీపదానం చేద్దాం అని చెప్పేటువంటిది అప్పటికే కొంచెం పెద్దవి అవుతాయి ఉసిరికాయలు కొంచెం. అలాంటిది కార్తీక, మార్గశిరం, పుష్యమాసం, ఫాల్గుణ మాసం అయ్యేసరికి అయిపోతాయి. పుష్యమాసం అయ్యేసరికి అయిపోతాయి, ఏముండవు. ఎందుకంటే పుష్యం, మాఘం, ఫాల్గుణంలో అన్ని చెట్లు చిగురు ఆకులు రాల్చేస్తాయి. అంచేత ఫలాలు కూడా ఈ చెట్లకి ఉండవు. అప్పుడు కొత్తగా తయారయ్యేటువంటివి ఏమి అంటే గొప్పతనం ఏంటంటే అప్పటికి కూడా ఉసిరికాయకి దొరికితే ఏ చెట్టుకి అయితే ఉంటే ఆ ఉసిరికాయలు ఔషధానికి విశేషమైనటువంటివి, ఆహారంగా తీసుకున్నా పచ్చళ్ళు పెట్టుకోవడానికైనా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. చైత్రామలకం అన్నారు. అంటే చైత్రమాసంలో అమలకం అంటే ఉసిరికాయ కానీ దొరికిందంటే అమృతంతో సమానం. అంటే అంత విలువైనటువంటిది. ఆయుర్వేదిక్ మెడిసిన్కి ఆహారంగా తీసుకోవడానికి అంత విలువైనటువంటిది అని దానికి శాస్త్రంలో, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది చైత్రామలకం అని. అంచేత ఈ మహానుభావుడు అయినటువంటి ముద్గల మహర్షి యొక్క కుమారుడు అంధకార కోపంలో అలాగ బ్రతికి
10 సంవత్సరాలు గడుపుతుంటే 6 మాసాల వరకు ఇలాగ మొదటిసారి గడిపిన తర్వాత అతనికి పూర్వజన్మ స్మృతి కలిగిందటండి. పూర్వజన్మ జ్ఞానం కలిగింది. పూర్వజన్మలో ఏం చేశాను నేను, ఏం చేసినందువల్ల ఏ జన్మ వచ్చింది, తర్వాత ఏ జన్మ వచ్చింది, తర్వాత ఏ జన్మ వచ్చింది, ఎన్నో జన్మల స్మృతి కలిగింది అతనికి. ఈ ఉసిరికాయని తిన్నందువల్ల, ఈ ధాత్రీ ఫలాన్ని భక్షించినందువల్ల పూర్వజన్మ స్మృతి కలిగిందంటే దానికి ఎంత లక్షణం, ఎంత శక్తి ఉన్నదో చూడండి. కేవలం శరీరాన్ని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికే ఈ ఉసిరికాయ తింటున్నాం అనుకోవడం, కాయసిద్ధి కలుగుతుంది, మనం 10 మందిని కొట్టచ్చు, మంచి బలంగా శరీరం ఉంటుంది, 100 సంవత్సరాలైనా మనకు వెంట్రుకలు రాలిపోవు, మేసం నెరవదు, లేకపోతే మన శరీరం ముడతలు పడదు, మంచి వయస్సులో ఉంటాం మనం అనేటువంటి ఈ భావన కన్నా విశేషం ఏంటంటే పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. తపస్సు వల్ల ఏమిటి కలుగుతుందంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఏం జరిగిపోయింది, నేను ఎలా వచ్చాను, ముందు ఏం జరుగుతుంది అన్నటువంటిది తెలుసుకొని దాని ప్రకారంగా శాస్త్రాన్ని ఫాలో అయ్యి సాధన చేస్తే ఉత్తర జన్మ అంటూ రావడం వస్తుందా, లేకపోతే దాని ముందుకి మనం మోక్షాన్ని సాధించగలమా అన్నటువంటిది అవగతం అవుతుంది. అందుచేత ఈ ఉసిరికాయను 6 మాసాలు తిన్న తర్వాత ఈ మహర్షి తాలూకా కుమారుడైనటువంటి ముద్గల మహర్షి కుమారుడైనటువంటి కోపంలో ఉన్నటువంటి వాడు, కోపం అంటే నుయ్య, ఈ నూతిలో ఉన్నటువంటి వాడికి, అతనికి నిశాకరుడికి ఈ పూర్వజన్మ స్మృతులన్నీ వస్తున్నాయండి. ఆ స్మృతులు వస్తున్న కారణం చేత పూర్వజన్మలో సంపాదించినటువంటి విద్య సాధన ఏదైతే ఉందో దాని తాలూకా జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం నేర్చుకోక్కర్లేదు. ఉదాహరణకి మీకు ఒక శ్లోకం చెప్పాను అనుకోండి, ఆ శ్లోకం మీరు ఇప్పుడు మర్చిపోయారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అనుకోండి, ఆ శ్లోకాన్ని మళ్ళీ మీరు అప్పుడు నేర్చుకోక్కర్లేదు, మీరే చదివేసుకుంటారు. ఓహో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అమ్మ మొన్న గుర్తు రాలేదు ఇది అనిపిస్తుంది. అందుచేత ఏంటి, పూర్వజన్మ స్మృతి వల్ల అప్పుడు ఏ శాస్త్రాలు అధ్యయనం చేశాడు, ఎంత సాధన చేశాడు అన్నటువంటిదంతా కూడా మంచి అయితే మంచి వస్తుంది, చెడ్డ అయితే చెడ్డ వస్తుంది, స్మృతి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఈ జన్మలో ఉపయోగించుకోవచ్చు. మంచి అయితే మంచి ఉపయోగించుకోవచ్చు, చెడు అయితే ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది, లేదు ఆ కష్టాల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది, ఉపాయం ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంచేత అప్పుడు పూర్వజన్మ స్మృతి కలిగింది ఆయనకి. కలిగిన తర్వాత ఏం చేయగలడు, ఏమీ చేయలేక అక్కడే అలా ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా అతను ఆ సాధన చేసుకుంటాడు. దాంతో ఆ చెట్టుకొమ్మ మీదే అలాగా ఆ నూతిలోనే అదే అతనికి ఆధారం. అంచేత అక్కడే అలాగ 10 సంవత్సరాల కాలం గడిపాడండి. గడిపితే అతనికి దివ్య దృష్టి కలిగిందండి. దృష్టి కలిగింది, అతను కళ్ళుతో చూడక్కర్లేదు, అతనికి అంతా కనిపిస్తుంది. అంత శక్తి కలిగింది. 10 సంవత్సరాలు ఆ పని చేస్తే అతను యోగ సాధన చేశాడు. ఆ జపమో తపస్సో ఏదైతే పూర్వజన్మలో ఉందో ఆ వేదాలు చదువుకున్నాడు. వేదాంతాలు ఉపనిషత్తులు చెప్పినటువంటి పరబ్రహ్మ ధ్యానాన్ని చేస్తూ అక్కడ చెట్టుకొమ్మ మీద సాధన చేస్తూ 10 సంవత్సరాల అంధకార కోపంలో ఉండిపోతే గాలి వెలుగు ఏమీ తగలకుండా, ఎండ సూర్యచంద్రాదులు తెలియకుండా అందులో గడిపితే ఆఖరికి అతనికి 10 సంవత్సరాలు అయిన తర్వాత గడిపాడు. అలా గడిపితే 10 సంవత్సరాలు అయింది. అప్పుడు ఒకానొక రోజు ఏమైంది, ముద్గల మహర్షి యొక్క భార్య అంటే ఆ పిల్లడి తాలూకా తల్లిగారు సమిధలో, అంటే ముద్గల మహర్షికి కావలసినటువంటి యజ్ఞానికి హోమానికి కావలసినటువంటి వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు, అలాగే నిత్యం ఉపాసన చేస్తుంటారు కాబట్టి అగ్ని ఆరాధన చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఈ సమిధలో చెట్టు నుంచి రాలినటువంటి సమిధలు కొన్ని సంగ్రహించాలి. అవి ఎండు పొలాలు కొట్టడం కాకుండా కొన్ని సంగ్రహించాలి. అలాగే దర్భలు కుశలు ఇవన్నీ సంగ్రహణ చేయాలి. అలాగే నిత్యం పారుతున్నటువంటి శిలయాళ్లలోంచి నీరు కానీ లేదా నదుల్లోంచి కానీ నీరు తెచ్చుకొని వాటితోని వాళ్ళు సాధన చేయాలి, ఉపయోగించుకొని అలాంటివన్నీ పవిత్రమైనటువంటి ఇవన్నీ చేయాలి వాళ్ళు. అందుచేత ఈ మహర్షి భార్య ఏం చేసిందంటే ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకొని ఉంటున్నాడు. ఆ పిల్లాడికి ఆ నిశాకరుడు తాలూకా అన్నదమ్ముడు ఆ రాక్షస కుమారుడు ఉన్నాడు కదా దివాకరుడు, అతనికి విద్య చెప్తూ ఆయన ఆశ్రమంలో కాలం గడుపుతున్నాడు ఈ 10 సంవత్సరాలను. ఈలోగా ఇతను వచ్చాడు. ఇతనికి
ఇతనికి ఏం జరిగింది, ఈ నూతిలో ఉన్నవాడికి ఈ తల్లిగారు సమిధలు ఏరుకోవటం నిమిత్తంగా ఈ నుయ్యి ఉండేటువంటి ప్రాంతంలోకి వచ్చింది ఆవిడ, అనుకోకుండా వచ్చింది ఆవిడ. అలాగ పుల్లలు ఏరుకుంటూ ఈ సమిధల కోసం ఆవిడ ఏ నుయ్యిలోనైతే ఈ ముద్గల మహర్షి తన కుమారుణ్ణి పడేసి మూత వేసేసి వెళ్ళిపోయాడో 10 సంవత్సరాల క్రిందట, ఆ నుయ్యి ఉండేటువంటి ఆ అడవిలో ఆ నుయ్యి ఉండేటువంటి ప్రాంతానికి ఈ ముద్గల మహర్షి యొక్క భార్య వచ్చిందంటే ఈ నూతిలో ఉన్నటువంటి నిశాకరుణ్ణి కన్న తల్లిగారు వచ్చింది. వచ్చి రాగానే ఈయన సాధనలో ఉంటుండగానే అమ్మా అని కేకవేశాడు. ఈ నూతిలోని ఈ కోపంలోనే అంధకారంలో ఉన్నటువంటి సాధన చేస్తూ ఈ 10 సంవత్సరాలు ఉండిపోయినటువంటి కుమారుడు, అమ్మా నేను మీ కుమారుణ్ణి, ముద్గల మహర్షికి నీకు పుట్టినటువంటి కుమారుణ్ణి, నేను నిశాకరుణ్ణమ్మా, నేను ఈ నూతిలో పడి ఉన్నాను, 10 సంవత్సరాలు పట్టిన్ను, నన్ను ఈ రాయి తొలగించి నన్ను బయటికి తీయమ్మా, నేనేనమ్మా అన్నాను. ఆవిడ ఆశ్చర్యంతో ఎక్కడ నా కుమారుడు మాట, తల్లి మాట, కుమారుడు మాట నేనేం చెప్తుంటే ఆవిడ ఆశ్చర్యపోయి ఆ చుట్టూ చూస్తే నేను ఈ కోపంలో ఉన్నాను, అంధకార కోపం ఇది, ఈ నూతిలో పడి ఉన్నాను, నన్ను బయటికి తీయమ్మా అంటే అప్పుడు మరి నూతిలోని గుడ్డివాడు 10 సంవత్సరాలు బతకటం, ఆయనకి పూర్వజన్మ స్మృతి రావటం, తపస్సు చేసుకున్న తర్వాత బయట ఉన్న వస్తువు కనిపించడం, అంటే ఆయన బయట ఉన్నా ఒకటే, నూతిలో ఉన్నా ఒకటే, దివ్యజ్ఞానం కలిగిన తర్వాత ఆయన ఎక్కడున్నా ఒకటే, తలుపు వేసినా ఒకటే, తలుపు తీసుకొని కూర్చున్నా ఒకటే, అన్నీ కనిపిస్తుంటాయి ఆయనకి, కళ్ళు ఇప్పక్కర్లేదు, అన్నీ అవగతం అయిపోతుంటాయి. అంతే బయట ఉన్న తల్లిని పోల్చి పిలిచాడు. ఎప్పుడైతే పిలిచాడు ఆవిడ అదృష్టం అంటే అలాగే ఉంటుంది. ఆవిడ ఒక్క ఆవిడే అలా తీసింది, ఆ బండరాయిని ఆవిడే తీసిందా, ఇవన్నీ ఇవి తప్పుడు ఆలోచనలు. వెంటనే కింద నుంచి వాడు అమ్మ అని పిలవగానే నాయనా నువ్వా ఇలాగైందా అంటే, నాన్నగారే నాకు ఇలా చేశారమ్మా, ఇది మంచిదే అయింది, నాకు ఆయనే పడేశారు నన్ను, నా బాధలు భరించలేక నేను చెడ్డవాడినే దుర్మార్గంగానే ప్రవర్తించాను చిన్నప్పుడు, అంచేత నన్ను అతని విస్పెత్తిపై అతని ఋషిధర్మానికి అతని తాలూకా తపస్సుకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి అతను మంచివాడిని చేయలేకపోయానని చెప్పి బాధతో నన్ను ఇందులో పడేశారు. కానీ నాకు అది మంచిదైందమ్మా, పూర్వజన్మ స్మృతిని సంపాదించుకోవడానికి తగినటువంటి అవకాశం దీనివల్ల దొరికింది, ఈ కోపం వల్ల, అంధకార కోపంలో పడేయటం వల్ల. అంచేత నేను మీ దయ వల్ల నేను జ్ఞానోదయం కలిగింది నాకు అని చెప్పి అప్పుడు ఏం చేసిందంటే ఆవిడని బతిమాలితే ఆవిడ ఏం చేసిందంటే తీర్థాన్ని ఆయన అని చెప్పి లోపల నుంచి ఈయనేమో బయటికి నెట్టడం, ఈవిడ బయట నుంచేమో ఆ బండరాయిని జరపడం, మూతనే నూతి మీద ఉన్నటువంటి బండరాయిని జరపడం జరిగింది. ఆ కుర్రవాడిని చూసింది, బయటకు వచ్చాడు, ఆ గుండెలకు హత్తుకున్నది, నాయన కుమార అన్నాడు, ఆశ్రమానికి తీసుకువెళ్ళింది. ఇగోటండి మీ వల్ల ఇలా జరిగినటువంటిది, వ్యవహారం నాకే తెలియదు, ఇగో మన కుమారుడు ఇంతవాడయ్యాడు, అందులోనే కాలక్షేపం చేశాడు, ఈ ధాత్రీ ఫల మహాత్యం అమ్మ ఇదంతా కూడాను. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాయన ఎలా జీవించా విన్నాను, ఏమిటంటే నాకు ఈ పళ్ళు ఈ కాయలు కనిపించాయమ్మా, కనిపించినప్పుడు ఈ కాయలు తిన్నాను, నీళ్లు తాగాను, దానివల్ల సంవత్సరం 6 మాసాల్లో తింటే ఈ సంవత్సరం వరకు అది ఆహారం సరిపోయేది, మరి తినక్కలేకుండా పోయేది, సాధన చేసుకునేవాడిని, శరీరానికి అంత ఉపయోగపడేది, అది శరీరాన్ని రక్షించింది, ఇంకేమీ తినకుండా ఉంటే. అందుచేత నేను ఈ ఫలాల్లో అంత విశేషం ఉందమ్మా, పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగించేటువంటి శక్తి, కాయానికి సిద్ధి, శరీరానికి రక్షించేటువంటి శక్తి ఈ కాయకు ఉందమ్మా, ధాత్రీ ఫలానికి ఉసిరికాయకి అని నేను గ్రహించాను, ఇది నాకు ఉపయోగపడింది, అందుచేత ఇన్నాళ్ళు జీవించగలిగాను ఈ 10 సంవత్సరాలను, అందుచేత అని చెప్పి ఆ ముద్గల మహర్షి ఆశ్రమానికి ఈ తల్లిగారి పుత్రుడిని తీసుకెళ్తే తండ్రితో చెప్తాడు, నాన్నగారు మీరు చేసినటువంటిది నా పట్ల చాలా గొప్ప పని చేశారు, మీరు చేసినటువంటిది నాకు జ్ఞానోదయం కలిగింది దానివల్ల అని చెప్పి, ఇదిగో నా చరిత్ర చెప్తాను, పూర్వజన్మ జ్ఞానం కలిగింది కాబట్టి నా చరిత్ర చెప్తాను, వినండి నాన్నగారు అని చెప్పి ఆ ముద్గల మహర్షి యొక్క కుమారుడు ఏం చెప్తున్నాడు అంటే, పూర్వజన్మలో నా తండ్రి వేదాంగాలు ఏమండి మొదలైనటువంటి అన్నీ కూడా ఆయన సాధన చేసి చెప్పాడు నాకు, కానీ వాటిని నేను సాధన చేసినటువంటి దీనికే జోలికే వెళ్ళలేదు, అంటే నేను సాధనే చేయలేదు, ఆయన చెప్పిన వాటి సాధనే చేయలేదు, వేదశాస్త్రములు, వేదములు, శాస్త్రములు, వేదాంగములు, దానికి సంబంధించినటువంటి వేదాంత పరమైనటువంటి ఉపాసనా సాధన
అది చేయలేదు. వేదాంత ఉపాసన అంటే వేదాంతమును అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి దేవతా ఉపాసన చెయ్యాలి. వేదాలు నేర్చుకున్నంత మాత్రంలో ఉపయోగం లేదు. వేదములో చెప్పబడిన ప్రతిపాదించబడినటువంటి దాన్ని ఉపనిషత్తుల్లో దర్శించాలి. ఉపాసనా విధానాన్ని, దేవతని ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ప్రకారంగా సాధన చేయాలి. ఆ ఉపనిషత్తుల్లో బ్రహ్మోపాసన, దేవతా ఉపాసన, అందులోని యోగ సాధన ఏ విధంగా చేయాలి అన్నటువంటిది ఆ చెప్పిన ప్రకారంగా చేస్తే అప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. ఆ మోక్షం సిద్ధించడానికి సాధన చేస్తూ ధర్మశాస్త్రాలని పాటించాలి. ఆ శాస్త్రాలను పాటిస్తూ ఈ సాధన చేయాలి. ఆ సాధన చేస్తే ఎవరి ధర్మం ఏంటి, యతి ధర్మం ఏమిటి, మానవ ధర్మం ఏంటి, లేకపోతే గృహస్థు ధర్మం ఏమిటి, బ్రహ్మచారి ధర్మం ఏంటి, వానప్రస్థ ధర్మం ఏంటి, నియమం ఎవరికి ఏం చెప్పబడింది, జాతి, కులం, మతం ఇవన్నీ అందులో చెప్పబడ్డాయి. మతం అంటే ఏదో ఈ మతం వేరు మతం ఆ మతం అని కాదు. మానవుడిగా ఇన్ని విధానాలు ఉన్నాయి. మాంసం తినేవాడు వేరు, అలాగే మిగతా పక్షులను కొట్టుకొని తినేటువంటి వాడు వేరు, వేటగాడి జీవితం వేరు. మాంసం తినేవాళ్ళు ఉంటారు, కానీ పక్షులను కొట్టుకొని తినేటువంటి వాడు బోయేవాడు, వాడికి నిర్దయం దయ ఉండదు. మాంసం తినేటువంటి వాడికి కొంతమందికి దయ ఉండొచ్చు, వాడు ఆహారం కోసం తింటాడు, వాడికి దయ ఉండొచ్చు. మాంసం తిన్నంత మాత్రం వీడు దయ లేదు, వీడు దుర్మార్గుడు అంటానికి వీలు లేదు, ఉండొచ్చు. కానీ బోయేవాడికి దయ ఉంటే ఆ పక్షిని ఎందుకు కొడతాడు? కుట్టేవాడికి అర్థమైన దాని నుంచి నిర్దయత్వం వాడికి ఉంటుంది అన్నటువంటిది అక్కడ శాస్త్రంలో చెప్పబడింది. అంచేది వాడి ధర్మాన్ని అనుసరించి వేటే వాడి వృత్తి, నిత్యం వాడి వృత్తి వేటే. అంచేది వేట కూడా సప్తవ్యాసనాల్లో ఒకటని చెప్పారు. మహాభారతంలోని వేట కూడా రాజులకి ఏదో వేటకు వెళ్తారు కానీ అది కూడా వ్యసనాల్లో ఒకటి సుమా, అది కూడా పాపాన్ని ఇస్తుంది అన్నారు. మరి దశరథ మహారాజుకి ఏం జరిగింది? ఈయన ఎక్కడికో వెళితే అది ఏనుగు అనుకొని కుట్టేశాడు. బాణం శబ్దభేది యంత్రం, శబ్దభేది గ్రహించి కుట్టేశాడు. మునికుమారుడు చనిపోయాడు కదా. అందుచేత ఏంటంటే అక్కడ విశేషం ఏమిటి అంటే వేట కూడా సప్తవ్యసనాల్లో ఒకటి కాబట్టి దాన్ని కూడా నిషేధించేశారు ధర్మశాస్త్రాల్లోని. అందుచేత నేను ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పరబ్రహ్మోపాసన చేయలేదు పూర్వజన్మలోని. తర్వాత నా కాలక్రమేణా మరణం సంభవించింది. ఆ తర్వాత నేను ఎన్నో జన్మలు ఎత్తాను. ఒక జన్మలో పులిగా పుట్టాను, ఒక జన్మలో గాడిదిగా పుట్టాను, నరక బాధలు అనుభవించాను, కొన్నాళ్ళు నరకంలో పడి, తర్వాత పులిగా పుట్టాను, తర్వాత గాడిదిగా పుట్టాను. గాడిదిగా పుట్టిన తర్వాత ఇగో మీ కడుపున పడ్డాను. మరుసటి జన్మలోని ముద్గల మహర్షి మా తల్లిగారు అయినటువంటి ధర్మిష్ఠ గారి కడుపున పడి మీకు సంతానంగా పుట్టాను నేను. అంధుడిగా అప్పుడు చేసినటువంటి అకృత్యాలు పాపాల వల్ల నేను తండ్రి మాట కట్ట వినకుండా, లేకపోతే ధర్మాన్ని ఆచరించకుండా ఉన్నందువల్ల నేను ఈ జన్మలోని మీకు పుట్టినప్పటికీ కూడా నేను గుడ్డివాడిగా మూగవాడిగా పుట్టాను. పుట్టినప్పటికీ కూడా మీరు చెప్పేటువంటి జ్ఞానాన్ని నేను గ్రహించలేకపోయాను. ఇది నా తాలూకా పూర్వజన్మ తాలూకా పాప ఫలితమే ఇలా కలిగింది. నా పుణ్యఫలం ఏంటంటే మీ కడుపును పుట్టి ఈ విధంగా నేను ఇలాగా జరిగినందుకో విచారణ లేకుండా నాకు పూర్వజన్మ స్మృతికి తోడ్పడినటువంటిది నాన్నగారు. అందులో ఆ కోపంలో పడేయటం, అంధకార కోపంలో పడేయటం, మూత వేసేయటం, అందులో అమృత ఫలం అయినటువంటి ఆ ఉసిరికాయ ధాత్రీ ఫలం, ధాత్రి అంటే భూమి, ఆ భూమి మీద ఆ ధాత్రీ ఫలం దానికి విశేషం ఏంటంటే అడవుల్లో ఉండేటువంటి ఉసిరికాయ చాలా విశేషమైనటువంటిది అని చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది అంటే అక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటాయి, నీళ్లు తక్కువ ఉంటాయి. కొండ మీద ఎప్పుడో వర్షం పడుతుంది, ఆ నీరు జారిపోతుంది కానీ నిల్వ ఉండదు. ఆ రాళ్లలో ఉండేటువంటి నీటిని, ఆ రాయి తాలూకా శక్తిని కూడా ఉసిరికాయ గ్రహించేస్తుంది. అందుచేత అందులో అంతటి శక్తి ఉన్నది. రాయిని కూడా కరిగించి గ్రహించేటువంటి శక్తి దానికి ఉన్నది. కొన్ని వృక్షాలు ఉంటాయి, అవి రాతిని మట్టిని కూడా గ్రహించేస్తాయి అవి తన తాలూకా వేళ్ళ ద్వారా. అందుకే ఆ వృక్షాలు అంత గట్టిగా ఉంటాయి అవి. అందుచేత
ఆ శక్తి ఆ ఉసిరికాయలో ఉన్నది కాబట్టి దాన్ని తిని నేను ఇన్నాళ్ళు బతికాను. కానీ వేరే ఫలం అయితే ఇన్నాళ్ళు బతకొచ్చు బతకపోవచ్చు, అది వేరు. కానీ నాకు ఈ ఫలంలో ఉండేటువంటి విశేషం వల్ల, దీనికి ఉండేటువంటి శక్తి వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది నాకు. ఆ స్మృతి కలిగిన కారణం చేత నేను సాధన చేసుకోవడానికి అవకాశం కలిగింది. మళ్ళీ మిమ్మల్ని చేరుకోవటం జరిగింది. అందుచేత నేను ఇంకా బదరికాశ్రమానికి వెళ్ళిపోయి తపస్సాధన చేసుకొని బ్రహ్మోపాసన చేయాలి. నేను తపస్సు చేసుకోవడానికి ఆ బదరికాశ్రమానికి వెళ్ళిపోతాను నాన్నగారు, ఇంకా నాకు ఆజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆ నిశాకరుడు ముద్గల మహర్షి ధర్మిష్ఠుల యొక్క కుమారుడు నమస్కారం చేసి అనుమతితోని తపస్సు చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన బదరికాశ్రమానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. ఇంతటి విశేషం చెప్పడానికి ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఒక ఉసిరికాయని మనం ఇవాళ ఎంత ఇంపార్టెంట్గా తీసుకోవలసినటువంటి దాన్ని వదిలిపెట్టేసి అక్కర్లేనటువంటివన్నీ కూడా మనం స్వీకరిస్తున్నాం. అన్ని దగ్గరలా దొరికేటువంటిది, చవకగా దొరికేటువంటి ఈ ఉసిరికాయని మనం ఎంత నిరాకరిస్తున్నాం. భృంగామలక తైలము, దాన్ని తైలంగా తయారు చేసుకుంటే, భృంగామలక తైలము కానీ తయారు చేసుకుంటే జుట్టుకు రాసుకుంటే జుట్టు నల్లగానే ఉంటుంది కానీ తెల్లబడదు. వైద్యశాస్త్రంలో అది భృంగామలక తైలం అంటారు. అమలక రసాయనం మనం పచ్చళ్ళగా పెట్టుకునేటువంటిది, నిత్యం ఆహారంతో పాటు దాన్ని తింటే 1 సంవత్సర కాలం దాన్ని ఉప్పు వేసేసి ఉంచేయాలి. ఉసిరికాయని తొక్కేసి, దాన్ని తొక్కడం అంటే కాళ్ళతో తొక్కడం అని కాదు, అది దానికి ప్రాసెస్ ఉంది. ఆ ప్రకారంగా దాన్ని తయారు చేస్తే అది నల్లగా ముద్ద అయిపోతుంది, నల్లగా అయిపోవాలి. అది పసుపు వేసి ఉప్పు వేసి దాన్ని సంవత్సర కాలం ఉంచేస్తారు గట్టిగా, అది ముద్దలాగా అయిపోయి నల్లగా అయిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలు నల్లగా అయిపోయి పాడవకుండా ఉంటుందో అన్ని సంవత్సరాలకి, సంవత్సరానికి దానికి అమృతంతో సమానమైనటువంటిది అవుతుంది. అది ఔషధం. గాజు జాడీలోనే పెట్టాలి. ఇప్పుడు మన వాళ్ళు ఈ పింగాణి జాడీలు అంటారు, ఆ పింగాణి జాడీలో పెట్టాలి, లేదా కుండలో పెట్టాలి తప్ప దాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ఇనప పాత్రలో కానీ పెడితే ఉపయోగం లేదు. ఔషధ గుణాలు రావు, లేనటువంటి లోహ గుణాలు వచ్చేసి అనారోగ్యం చేస్తాయి అవి. అందుచేత దాన్ని అంత బాగా తయారు చేసి పుటాలకి కూడా దాన్ని పెట్టేటువంటి ఇది ఆ రోజుల్లో ఉంది. అలా తయారు చేసేవాళ్ళు. 3 సంవత్సరాలు దాటిపోయిందంటే అది నిల్వ ఉండి దాన్ని అలా నిల్వ చేసుకోవాలి. అంతేగాని ఏదో పెట్టేసాం 3 సంవత్సరాలు ఉన్న తర్వాత తిన్నామంటే ఉపయోగం లేదు. దాన్ని అంత జాగ్రత్తగా దాన్ని సేవ్ చేస్తే ఆ ఉసిరికాయతో పెట్టినటువంటి రసాయనాన్ని 3 సంవత్సరాల తర్వాత అది అమృతంతో సమానం అన్నారు. మన సంవత్సరంకే ఉంచట్లేదు ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు ఎవరు తినేవాళ్ళు కూడా లేరు. ఎంతసేపు ఆవకాయలు కారాలు ఇవి వేసి తింటున్నారే కానీ అంత గుణం, ఆ విశేషమైనటువంటి గుణం అందులో ఉంది. ఏమిటి ఉంది అంటే, కాయానికి శరీరానికి రక్షించే యోగ మార్గానికి అనుగుణంగా చేసేటువంటిది. అనారోగ్యం పడి లేచినటువంటి వాడికి రుచికరంగా రుచి కలగటానికి కాస్త నాలికి రాసుకుంటే రుచిగా ఉండి ఆహారం నీళ్ళలో లోపలికి వెళ్ళడం, అనారోగ్యం చేసింది మందులు మింగి లేచినటువంటి వాడికి నీళ్లు కూడా ఎక్కువ, వాడికి చేదుగానే అనిపిస్తాయి. కొత్తగా ఆహారం కూడా వాడికి ప్రమాదంగానే ఉంటుంది. మళ్ళీ వెంటనే అరుగుదల కూడా రాదు. అలాగే పురటాలు ఉంది ఆవిడికి అంతే. అంచేత ఇలాంటి వాళ్ళకి కొత్త ఉసిరికాయ పచ్చడి కట్ట పెడితే పనికి రాదు. ఆ పాత ఉసిరికాయ పచ్చడి అప్పటిదే పెట్టాలి. 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అయిపోయి ఆ ఉసిరికాయ పచ్చడిని తయారు చేసేటువంటి వాళ్ళు, పూర్వం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొని తయారు చేసుకుంటే అది అమృతంగానే పనిచేస్తుంది. పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే దానికి దీపం పెట్టి, దాని మీద దీపం పెట్టి దానాన్ని ఇమ్మంటంలో, కార్తీక మాసంలో దానం ఇమ్మంటంలో కారణం విశేషం. అది ఏదో పనికిరాంది ఏదో ఉసిరికాయ ఇచ్చేసామంటే దానికి విశేషం ఏంటి? పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. జ్ఞానానికి ఆ దీపానికి సంబంధం ఉంది. జ్ఞానమే దీపం. జ్ఞానం అనేటువంటి దీపాన్ని మనం పట్టుకున్నాము అంటే, మనకి కనిపించింది అంటే అది ఉత్తరోత్తర మనకి మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది. జ్ఞాన మార్గమే జ్ఞానాదేవహి కైవల్యం, మోక్షం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడింది. అంతే. విశేషం ఏంటంటే, శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వటం,
శరీరాన్ని రక్షించడం, కాయసిద్ధిని కలిగించడం చేసేటువంటి శక్తి ఈ ఉసిరికాయలో ఉంది. స్త్రీలకి పురుషులకి కూడా అన్ని రకములైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, శరీరం లోపల ఉండేటువంటి ఋతు సంబంధమైన స్త్రీలకు ఋతు సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఏదైతే ఉసిరికాయ పచ్చడి ఉందో ఇది పనిచేస్తుంది. త్రిఫలా చూర్ణం పనిచేస్తుంది. ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణం సర్వరోగ నివారణి అన్నారు. అన్ని రోగాలకి నివారణ చేయగలిగేటువంటి శక్తి శరీరాల్లో మానవులకు వచ్చేటువంటి అన్ని రోగాల్ని నివారణ చేయగలిగేటువంటి శక్తి ఈ త్రిఫలా చూర్ణానికి ఉంది. 3 ఫలాల్లోని విశేషమైనటువంటిది ధాత్రీ ఫలం అన్నటువంటిది లేకపోతే వైద్యశాస్త్రంలో ఇంత విశేషమైనటువంటిది శక్తి లేదు. అందుచేత అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచి ఉసిరికాయలు సంపాదించుకోవడం, పచ్చళ్ళు పెట్టుకోవడం, తినడం, దాన్ని ఒక విశేషమైనటువంటి దానిగా చూస్తే శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కలిగినటువంటి వాళ్ళు దాన్ని దానం చేస్తే పుణ్యం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది అని చెప్పుకోవడానికి ఉసిరికాయలో ఇంత విశేషం ఉన్నది. ఔషధ లక్షణాలు, గుణాలు, ఇమ్యూనిటీని పెంచేటువంటి శక్తి ఉన్నది. పూర్వజన్మ జ్ఞానాన్ని, అది డివైన్ పవర్ మనకి తెలీదు. పూర్వజన్మ జ్ఞానం అంటే మనం ఇప్పుడు సైన్స్కి అందదు. అది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే పూర్వజన్మ జ్ఞానం అంటే ఏమిటి అన్నటువంటిది ఓన్లీ ఇండియన్స్ అండ్ వేదిక్ సిస్టంలో మాత్రమే, అంటే వేదాలు, శాస్త్రాలు, ఇందులో మాత్రమే పూర్వజన్మ అంటే ఏమిటి, ఇందులో ఏమిటి అన్నటువంటిది, ఉత్తర జన్మ ఏ విధంగా వస్తుంది అన్నటువంటిది మన శాస్త్రంలోనే చెప్పబడింది. అది మళ్ళీ ఎప్పుడో మనం చెప్పుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి విశేషాలు, శాస్త్రాల్లో ఉండేటువంటి విశేషాలు ప్రపంచంలో ఏ దేశంలోని, ఏ మతంలోని, ఏ ధర్మంలోని కూడా లేవు. ఇన్ని విశేషమైనటువంటి అన్నీ కూడా ఈ భారతదేశం నుంచే, ఇది భూమి మీద సెంటర్. భారతదేశం అంటే భూమి అంతటికి ఇక్కడి నుంచే ఇవన్నీ కూడా వ్యాపించాయి. సృష్టి జరిగింది ఇక్కడే నుంచే ప్రపంచాలన్నిటికీ వ్యాపించాయి. కానీ అక్కడ అభివృద్ధి చెందలేదు, ఇక్కడ అభివృద్ధి చెందింది భారతదేశంలో. శాస్త్రాలు, వేదాలు, ధర్మాలు, డివైన్ సిస్టమ్ అంటే ఒక మోక్షం అనేటువంటిది ఒకటి ఉంది అన్నటువంటిది, దానికి తగినటువంటి సాధనా విధానం, ఈ జన్మంటూ జన్మించడం, ఇవన్నీ కూడా భారతదేశంలోనే విశేషమైనటువంటివన్నీ ఉన్నాయని విషయాన్ని మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అయితే ప్రస్తుతానికి మాత్రం మనం ఈ వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి ఉసిరికాయకు ఉన్నటువంటి గొప్పతనము, పూర్వజన్మను కూడా కలిగించేటువంటి, పూర్వజన్మ జ్ఞానాన్ని కూడా కలిగించేటువంటి శక్తి ఈ ఉసిరికాయ భక్షణంలో నియమబద్ధంగా దాన్ని భక్షించితే, తింటే ఇది కూడా కలుగుతుంది అన్నటువంటి దాని గురించి ఈ ముద్గల మహర్షి కుమారుడైనటువంటి ఈ నిశాకరుడు తాలూకా చరిత్రయే మనకి ఉదాహరణ. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం